ఆర్జికర్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ అయిన కోల్కతాలో ఉంది. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజెస్. ఆసియాలోనే ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. అక్కడ జరిగిన రేప్ ఇన్సిడెంట్ మొత్తం ఇండియాని షేక్ చేసింది. అయితే ఇలాంటి సంఘటనలు జరగడం ఇండియాలో ఇదేమీ కొత్త కాదు. ఇలాంటి సంఘటనలు మీరు రోజుకు ఒక్కటైనా వార్తల్లో చూస్తుంటారు. రేప్స్ ప్రపంచమంతటా జరుగుతూ ఉంటాయి, కానీ ఇండియాలో జరిగినప్పుడు ఇంతలా ప్రపంచమంతటా ఎందుకు ప్రచారం జరుగుతుంది? కొన్ని సంవత్సరాల క్రితం థామ్సన్ రిటర్స్ నిర్వహించిన ఒక పోల్లో ఇండియా ప్రపంచంలోనే ఉమెన్స్కి ఒక మేజర్ డేంజరస్ ప్లేస్గా గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ సిరియా కంటే ఇది దారుణం. నిజంగా ఇండియా ఉమెన్స్కి ఇంత దారుణమైన ప్లేసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గగన్ నాయర్. వరల్డ్ బ్యాంక్ ఆధారంగా ప్రపంచంలో 30% ఉమెన్స్ వారి జీవితంలో ఏదో ఒక టైంలో సెక్సువల్ హరాస్మెంట్కు గురవుతారు. ఇండియన్ గవర్నమెంట్ డీటెయిల్స్ ప్రకారం 2022లో ఇండియాలో 31,516 రేప్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. దీన్ని క్యాల్కులేట్ చేస్తే రోజుకి 90 రేప్ కేసెస్. అయితే ఇండియా వరల్డ్లోనే మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి రేప్ కేసెస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు అనే మాట ఉంది. దీన్ని బట్టి మనం పూర్తి సిచ్యువేషన్ని ఒక అండర్స్టాండింగ్కి రావద్దు. అదే పర్ క్యాపిటల్ బేసిస్ ప్రకారం చూస్తే ఇండియాలో 1 lakh పీపుల్కి 2.6 రేప్ కేసెస్ జరుగుతున్నాయి. అదే యూకేలో 1 lakh 36, యుఎస్ఏలో 27 అండ్ స్వీడన్లో అత్యధికంగా 60. అయితే ఇది వేరే కంట్రీస్తో పోల్చుకుంటే తక్కువే. ఇండియాలో మేజర్ ప్రాబ్లమ్ రిపోర్టింగ్ ఆఫ్ ది ఇన్సిడెంట్. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో 2015 ప్రకారం ఇండియాలో ఉమెన్పై జరుగుతున్న సెక్సువల్ వైలెన్స్ ఇన్సిడెంట్స్లో 85% అన్రిపోర్టెడ్గా ఉన్నాయి. అంటే కేవలం మనం వార్తల్లో చూసేవి కానీ నిజంగా బయట తెలిసేవి కానీ కేవలం 15% మాత్రమే. అయితే రిపోర్ట్ చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే విక్టిమ్కి వ్యవస్థ మీద నమ్మకం లేకపోవచ్చు. రెండోది, విక్టిమ్ మీద ప్రెషర్ పెట్టి ఆమెను రిపోర్ట్ చేయకుండా ఆపొచ్చు. చాలామంది పోలీసులు కొన్ని కేసెస్ని అసలు రిపోర్ట్ చేయరు. దీనికి ఒక ఎగ్జాంపుల్ హత్రాస్ కేస్. ఆ కేసులో ఆ అమ్మాయిని పోలీసులు లైవ్లో ఇంటరాగేట్ చేసినా కూడా ఆ కేసుని ఫైల్ చేయరు. అయితే వేరే కంట్రీస్లో రేప్ కేసెస్ పర్ క్యాపిటా ఎక్కువగా ఉండడానికి అక్కడ వ్యవస్థ కరెక్ట్గా ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. రేప్కి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఇండియాలో అయితే స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా మరియు సమ్మతి లేకుండా చట్టవిరుద్ధమైన లైంగిక సంపర్కం, అన్లాఫుల్ సెక్సువల్ ఇంటర్కోర్స్ అగెన్స్ట్ ద విల్ అండ్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఎ ఉమెన్. రెండోది, కన్సెంట్ ఉన్నా లేకపోయినా 16 years లోపు మహిళలపై సెక్సువల్ ట్రీట్మెంట్. మూడోది, బ్లాక్మెయిల్ లేదా బెదిరించి ఆమెపై సెక్సువల్ వైలెన్స్ చేయడం. నాలుగోది, మెంటల్ హెల్త్ బాలేని ఒక మహిళపై సెక్సువల్ హరాస్మెంట్ చేయడం. అయితే ఇది ఇండియాలో రేప్కి ఉన్న డెఫినేషన్. అయితే యూరోప్ కంట్రీస్లో మ్యారీడ్ కపుల్ కన్సెంట్ లేకుండా సెక్స్ చేసినా కూడా దాన్ని రేప్ కిందే పరిగణిస్తారు. అయితే ఇది ఇండియాలో లేదు. ఇది కూడా ఇండియాలో రేప్లా కన్సిడర్ చేస్తే ఇండియాలో అన్రిపోర్టెడ్ రేప్ కేసెస్ 99%. అయితే ఇండియాలో మేజర్గా జరిగే రేప్ రిపోర్ట్స్ వాళ్ళ హస్బెండ్ వల్ల ఉమెన్స్కి జరిగే సెక్సువల్ హరాస్మెంట్. ఇది ఇండియాలో 32%, యుఎస్లో 24.3%, యూకేలో 24% అండ్ బంగ్లాదేశ్లో అత్యధికంగా 65%. అయితే రేప్స్ అసలు ఎందుకు జరుగుతాయో మనం అర్థం చేసుకోవాలి. ఇండియాలో జరిగే రేప్స్లో 3 క్యారెక్టర్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది, ఇండియాలో జరిగే రేప్ కేసెస్లో ఆ ఉమెన్కి పరిచయం ఉన్న వ్యక్తి వారిని రేప్ చేస్తారు. 97% రేప్ కేసెస్ ఇన్ ఇండియా ఇలానే జరుగుతున్నాయి. రెండవది, ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా మోస్ట్ రేపిస్ట్స్ యంగ్ ఏజ్ అయి ఉంటారు, లైక్ ఏజ్ ఫ్రమ్ 21 to 30. అయితే వీరందరూ వారి ఫ్రెండ్స్ వల్ల కానీ మూవీస్ వల్ల కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి రేప్స్ చేస్తుంటారు. ఎలాంటి ఫైనాన్షియల్ లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఎంతోమంది ఇలాంటి కేసెస్ నుంచి తప్పించుకోలేరు. ఇండియాలో ఎంతోమంది రిచ్ కిడ్స్ కూడా ఇలాంటి సంఘటనల్లో ఉంటారు. బట్ వాళ్ళ ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి ఇలాంటి కేసెస్ నుంచి తప్పించుకుంటారు. అయితే ఇవన్నీ వరల్డ్ మొత్తంలో జరుగుతున్న రేప్ కేసెస్లో కామన్గా ఉన్న కారణాలు. కానీ ఇండియాలో ఇంతగా రేప్ కేసెస్ పెరగడానికి ఇక్కడి సొంత కారణాలు ఉన్నాయి. అవేంటంటే, మొదటిది, 2022లో ఇండియాలో మేల్ లిటరసీ అకార్డింగ్ టు MOSPI ప్రకారం 78.8%. దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇండియాలో ఉన్న
70 కోట్ల పురుష జనాభా, అందులో దాదాపుగా 15 కోట్ల మంది ఇలిటరేట్స్ ఉన్నారు. లింగ సమానత్వం మరియు సమ్మతి పట్ల వైఖరిని రూపొందించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. ఉన్నత స్థాయి విద్యాభ్యాసం తక్కువ అత్యాచార సంఘటనలతో ముడిపడి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. విద్య లేకపోవడం, ముఖ్యంగా మగవారిలో సంప్రదాయ లింగ నిబంధనలు మరియు మూస పద్ధతులను శాశ్వతం చేయొచ్చు. పురుష ఆధిపత్యం మరియు హక్కు సంస్కృతిని పెంపొందించవచ్చు. ఇది లైంగిక హింస సాధకారీకరణకు దోహదం చేస్తుంది. రెండవది, భారతదేశంలో పట్టణీకరణ పెరగడం, దానివల్ల సంస్కృతుల్లో మార్పులు రావడం వల్ల రేప్ కేసెస్ పెరుగుతున్నాయి అనే ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి. మూడవది, భారతదేశంలో పురుష ఆధిపత్య సమాజం లింగ అసమానత మరియు అధికారిక అసమానతను పెంచుతుంది. దీనివల్ల ఫోర్స్ఫుల్గా లైంగిక హింసలు ఒప్పుకోవడానికి దోహదం చేస్తుంది. పురుష ఆధిపత్యం ఉండడం వల్ల ఇలాంటి నేరాలు ధైర్యంగా చేస్తున్నారు. ताली कभी एक हाथ से नहीं बजती, दोनों हाथों से बजती है। ये चीज़ देखी जाए। अगर कोई शरीफ लड़की होती है, रात को 9 बजे मतलब नहीं घूमती है, लड़के भी उतने उससे ज़्यादा जिम्मेदार है रेप के लिए, ये लड़के हैं। ఇప్పటికీ మన దేశంలో ఇలా ఉమెన్స్ని మెన్ కంట్రోల్ చేస్తున్నారు. ఇండియాలో ఇప్పటికీ 80% మహిళలు వారి సొంత పని మీద బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ అడగాలి. 50% కంటే ఎక్కువ మహిళలు ఇప్పటికీ భారతదేశంలో ఇంటి నుంచి ఒక్కసారి కూడా బయటికి వెళ్ళరు. ఈ విషయాన్ని ఎంతో మంది మహిళలు ఒప్పుకుంటారు. ఇండియాలో అడగకుండా బయటికి వెళ్తే తమ మీద మగవారు చెయ్యి వెయ్యొచ్చని 29% మహిళలు నమ్ముతారు. 14% మహిళలు వారి హస్బెండ్స్ అడిగినప్పుడు సెక్స్లో పాల్గొనకపోతే వారిని కొట్టొచ్చు అని నమ్ముతారు. मैंने ये नोटिस किया, जब भी उनको फिजिकल होना था ना, चाहे मैंने कितनी बड़ी भी गलती की हो, वो मुझे माफ़ कर देते थे। और देन जब उनका हो जाता था, देन फिर से उसी वे में वो मुझसे बात करते थे, कर सकता हूँ, तुझे जेल भेजना, भेज के देख लियो। ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ సింగ్ భగవంత్ 2012లో మాట్లాడిన ఈ వీడియో క్లిప్ని ఒకసారి గమనించండి. Bhagwat said such crimes hardly take place in Bharat, but they occur frequently in. అందులో ఆయన ఈ విధంగా అన్నారు, రేప్స్ భారత్లో జరగలేదు, కానీ ఇండియాలో జరుగుతున్నాయి. దీని అర్థం ఏంటంటే ఉమెన్స్ సాంప్రదాయంగా ఉన్నప్పుడు, భర్తల మాట వింటూ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు, కానీ ఇప్పుడు జరగడం మొదలుపెట్టాయని ఆయన అర్థం. ఇండియాలో స్కూల్స్ నుంచే గర్ల్స్ని బాయ్స్ని దూరంగా ఉంచుతారు. ఇండియాలో 90%కి పైగా కోఎడ్యుకేషనే ఉన్నా అక్కడి మేనేజ్మెంట్ వారిని కలవనివ్వరు. దీనివల్ల వారిలో వారితో మాట్లాడాలి లేదా వారిని కలవాలి అనే ఆశ పెరుగుతూ వస్తుంది. 1947లో ఇండియా పాక్ పార్టీషన్ అయ్యాక వేరే మతం వాళ్ళ గౌరవాన్ని తగ్గించడానికి మైగ్రెంట్స్ ఎంతోమంది మహిళలను రేప్ చేశారు. ఇలాంటి విభిన్న కారణాల వల్ల ఉమెన్స్ బయట లేదా అర్ధరాత్రులు బయట కనిపించినప్పుడు లేదా వారితో చనువుగా మాట్లాడినప్పుడు వీరిలో వారు వీరి నుంచి ఏదో ఆశిస్తున్నారు అనే ఆలోచనలతో ఇలాంటి నేరాలకు పాల్పడతారు. మూవీస్ కూడా వీటికి మరో రీజన్. మూవీస్లో చూపించే సెక్స్ సీన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంతోమంది ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఎంతోమంది రేప్ చేసిన ఖైదీలు ఈ విషయాన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇండియాలో ఎంతోమంది మహిళలు కొంతమంది మగవారిపై వారికున్న పగను లేదా వారితో ఉన్న గొడవలకు కారణంగా ఫేక్ రేప్ కేసెస్ రిపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో చూడండి. उन्होंने दूसरे लोग बागों ने उनको पैसा दिया था, कुछ लोग जो हमारे विरोधी थे, ज़मीन जागा के मतलब विरोध में रहते थे, उनने फंसाने की कोशिश करी थी हमें। और जब से हम 20 साल से मतलब यहीं हैं जेल में, हमारे माँ बाप हमारे भाई सब ख़त्म हो गए और हम पे कुछ नहीं बचा। ఈ వీడియోలో ఉన్న వ్యక్తి విష్ణు తివారీ. ఈయన సెప్టెంబర్ 2023లో ఈయనపై ఒక రేప్ కేసు కన్విక్ట్ అయింది. ఆయన అప్పటి నుంచి 2023 వరకు 20 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఒక భూ వివాదంలో ఆయన నుంచి డబ్బులు ఆశించిన వ్యక్తికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయనపై రేప్ కేసు రిపోర్ట్ చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అక్షరాల 20 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇలాంటి ఫేక్ కేసెస్ ఇండియాలో ఇదొక్కటే కాదు. 2022లో మొత్తంగా 45,000 రేప్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అందులో 27.5% కేసెస్ ఫేక్ అని నిరూపణించబడ్డాయి. అయితే వీటిలో కొన్ని పొలిటికల్ లేదా ఫైనాన్షియల్ ప్రెజర్ వల్ల కేసెస్ని వెనక్కి తీసుకోవచ్చు. మిగతావి మోస్ట్లీ ఫేక్. ఇలాంటి ఫేక్ కేసెస్ వల్ల ప్రజలు ఈ సంఘటనల్ని సీరియస్గా తీసుకోవట్లేదు. దీనివల్ల యాక్చువల్ రేప్ కేసెస్ మరింతగా పెరుగుతున్నాయి. రేప్ కేసెస్ని అరికట్టడానికి సడన్ జడ్జ్మెంట్ కూడా కోర్ట్స్ ఇవ్వలేవు. ఎందుకంటే 97% రేప్ కేసెస్ ఇన్ ఇండియా వాళ్లకు పరిచయం ఉన్న వ్యక్తులతో జరగడం,
ఆ కేసెస్ రియలా లేదా ఫేకా, లేకపోతే కావాలనే కేసు ఫైల్ చేశారా అనే సందేహం మరియు సరైన ఆధారాలు లేకపోవడం. తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి మీద జరిగిన రేప్లో నిందితుల మీద ఇలానే యాక్షన్ తీసుకుంటే 2 సంవత్సరాల తర్వాత తెలిసిన నిజం ఏంటంటే చంపబడిన వారు అసలు నిందితులే కాదు, పలుకుబడి ఉన్నవారు ఆధారాలు మార్చేసి అమాయకులను చంపేలా చేశారు. మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోకుండా సంప్రదాయంగా బట్టలు వేసుకోవడం, రాత్రులు ఒంటరిగా బయటికి తిరగకపోవడం, ఇవన్నీ తాత్కాలికంగా రేప్ కేసెస్ని అరికట్టొచ్చు. కానీ సమాజం, సమయం మారుతున్న కొద్ది పరిస్థితి ఏంటి? సమాధానం ఒక్కటే, మనిషి ఆలోచనల్లో మార్పు మాత్రమే ఇలాంటివి అరికట్టగలదు. ఇది కేవలం విద్యతోనే జరుగుతుంది. నీ చుట్టూ 10 మందిని మాటలతో మార్చి సమాజ మార్పుకై నీ వంతు సాయం నువ్వు చెయ్యి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాసి, ఈ ఛానల్ని